దేవుని నామమున మీ అందరికీ వందనాలు మరియు క్రిస్మస్ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. దేవుని వాక్యంలోకి వెళ్దామండి. ఒక మాట ప్రార్థన చేసుకొని, నేను ఎక్కువ సమయాన్ని తీసుకోను, 30 నిమిషాలు తీసుకుంటాను. నా ఫ్రెండ్ వచ్చాడు విజయ్ కుమార్, ఎక్కువ టైం తీసుకోకు, నీ మాటలు ఎక్కువసేపు వినలేనని చెప్పాడు ఆల్రెడీ నిన్న. సో కాబట్టి నేను తొందరగా ముగిస్తాను. ప్రభువా మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మీ వాక్యంలో మీ ముఖ దర్శనాన్ని చేసుకోవడానికి మీరు మాకు సాయం చేయండి. దివ్యమానమైన యేసుక్రీస్తు ముఖ ప్రకాశాన్ని చూసి ఆనందించి ఆయనకు సమీపంగా రావడానికి, ఆయనను ఆరాధించడానికి, ఆయనను ఆస్వాదించడానికి సాయం చేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనము. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. లూకాసు వార్త 1వ అధ్యాయము 5వ వచనం నుంచి 7వ వచనం వరకు. యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలోనున్న జకరియా అను ఒక యాజకుడుండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే, ఆమె పేరు ఎలిజబెతు. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిందారహితులుగా నడుచుకొనొచ్చు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఎలిజబెతు గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులైరి. లూకాసు వార్త 2వ అధ్యాయము 8 నుండి 12వ వచనం వరకు లేదా 11వ వచనం వరకు. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాము. దావీదు పట్టణమందు నేను రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఇజ్రాయెల్ దేశంలో, యూదా దేశంలో చిన్నపిల్లలు వీధుల్లో కూర్చునేవారు. అలా వారు కూర్చున్నప్పుడు ఒక విచిత్రమైన వస్త్రధారణ ధరించిన కొందరు వెళ్ళడం వాళ్ళు చూస్తూ ఉంటారు తరచుగా. ఈ వెళ్తున్న ఈ మనుషులు అందరి వలె మామూలు వస్త్రాలు వేసుకునే వాళ్ళు కాదు. వారి వస్త్రధారణ కొంత వేరుగా ఉండేది. అంతేకాదు, వారిని నిశితంగా గమనిస్తే వారి వస్త్రాలపైన రక్తపు మరకలు కనిపించేటువంటివి. ఇంకా వారి దగ్గరికి వెళ్తే వారి దగ్గర కాలిన వాసన వచ్చేది. పిల్లలు వారి తల్లిదండ్రులను అడిగేవాళ్ళు, అమ్మ లేదా నాన్న, వీళ్ళెవరు ప్రతిరోజు కూడా ఇట్లా వీధుల్లో నడుచుకుంటూ పోతారు అని అడిగితే ఆ తల్లిదండ్రులు చెప్పేవారు, వారు అలా రక్తపు మరకలు కలిగి అలా వాసన రానికి కారణం ఏంటిదంటే దే డూ ద బ్లడీ వర్క్ బట్ ఇట్ ఈస్ ఎ హోలీ వర్క్. వారు రక్తంతో నిండిన వస్త్రాలను వేసుకునేవారు, కానీ వారు చేసే పని పరిశుద్ధమైన పని. వారిని యాజకులు అంటారు అని ఆ తల్లిదండ్రులు పిల్లలకు చెప్పేవారు. దే ఆర్ ప్రీస్ట్. వారు దేవాలయంలో ప్రతిరోజు బలులు ఇచ్చేవారు అని వాళ్ళ తల్లిదండ్రులు చెప్పినప్పుడు పిల్లలు ఆ విధంగా తెలుసుకునేవారు. అలాంటి వంశంలో నుంచి వచ్చిన వ్యక్తే మనకు కనిపించే జకరియా. ఆయన అహరోను వంశంలోంచి రావడం జరిగింది, లేవి గోత్రంలోంచి రావడం జరిగింది. ఆయన భార్య కూడా అదే గోత్రానికి సంబంధించిన స్త్రీ. కాబట్టి వారికి బలులు ఇవ్వడం అనేది వారు చేసే పని. బహుశా జకరియా పుట్టినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు పెద్దగా ఆలోచించకపోయి ఉండొచ్చు, ఈ అబ్బాయి పెద్దవాడైన తర్వాత ఏం చేస్తాడని. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది, మా కొడుకు యాజకుడిగా పనిచేస్తాడు, దేవుని ఆలయంలో పనిచేస్తాడని వాళ్ళు డిసైడ్ అయిపోయింది. ఈయన గురించి మనం ఇప్పుడే చదివాము. వారు దేవుని యొక్క సకల ఆజ్ఞల చొప్పున నడుచుకున్నారు, నిందారహితులుగా ఉన్నారు, భయభక్తులు కలిగి ఉన్నారు. భార్యాభర్తలు కూడా దేవుని దృష్టిలో మంచి సాక్ష్యం కలిగి ఉన్నారు. ఖచ్చితంగా మనుషుల దృష్టిలో కూడా మంచి సాక్ష్యాన్నే కలిగి ఉన్నారు అని మనం చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా వారి జీవితం గడుస్తూ ఉంది. వారు వృద్ధులయ్యారు, వారికి పిల్లలు లేరు. అయితే ఈయన వంతు వచ్చింది, ఆయన యాజక ధర్మం దేవాలయంలో చేయడానికి వంతు వచ్చింది. సంవత్సరంలో 2 వారాలు మాత్రమే ఆయన పనిచేయాలి. ఆ సమయం వచ్చింది. అలాంటి సమయం వచ్చినప్పుడు ఆయన దేవాలయంలోకి వెళ్ళాల్సి వచ్చింది.
పరిశుద్ధ స్థలంలోకి, అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాల్సి వచ్చింది. ప్రజలందరూ కూడా బయట దేవుని ప్రార్థన చేస్తూ ఉన్నారు, ధూపాన్ని అర్పిస్తూ ఉన్నారు. దేవుడు మా ప్రార్థన వినాలి, మా ప్రార్థన ఆలకించాలి, ఇజ్రాయెల్ ప్రజలను విమోచించాలి అని వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈయన యాజకుడు చాలా క్రమశిక్షణతో, చాలా పరిశుద్ధంగా, చాలా పవిత్రంగా సిద్ధపడి దేవుని ఆలయంలోకి వెళ్ళడం జరిగింది. ఆయన వెళ్ళగానే అక్కడ దేవాలయంలో బలిపీఠానికి కుడివైపున ఆయన దేవుని దూతను చూశాడు. చూడగానే భయపడిపోయాడు. బైబిల్లో ఎప్పుడైనా సరే దేవుని దూతను చూడగానే ప్రజలు భయపడ్డట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఈయన భయపడ్డాడు. భయపడగానే దేవుని దూత అతనితో అన్నాడు కదా, భయపడకు, నీకు దేవుడు కుమారుని అనుగ్రహించబోతూ ఉన్నాడు అని చెప్పడం జరిగింది. ఒక యాజకుడు, దేవుని చేత మంచి సాక్ష్యం పొందిన వ్యక్తి, దేవుని ఆలయంలో దేవుని దూత కనబడి నీవు భయపడకు, నీకు కుమారుడు కలగబోతున్నాడు అని చెప్పినప్పుడు ఆ వ్యక్తి ఆ విషయాన్ని నమ్మలేదు. నమ్మనందువల్ల, నేను దేవుని ఆలయంలో దేవుని దూతనైన గాబ్రియేలును వచ్చి నమ్మితేనే, ఇంత గొప్ప సూచన చూపిస్తేనే నువ్వు నమ్మలేదు కదా, ఇప్పుడు నీకు ఇంకొక సూచన చూపిస్తాను. ఆ సూచన ఏంటంటే, నీకు కుమారుడు పుట్టేంత వరకు నువ్వు మాట్లాడలేవు, యూ కెనాట్ స్పీక్. ఈ సూచన కూడా నీకు నేను చూపిస్తున్నాను అని చెప్పడం జరిగింది. ఆ విధంగా ఆయన దేవాలయంలోంచి మూగవాడై బయటికి రావడం జరిగింది. ఇంటికి వెళ్ళాడు. ఆయన భార్య గర్భం ధరించింది. కొంతకాలం వరకు ఆ విషయాన్ని వారు దాచిపెట్టారు. తర్వాత బంధుమిత్రులతో పంచుకోవడం జరిగింది. పంచుకున్న తర్వాత చాలామంది వచ్చి ఎలిజబెత్ను దర్శిస్తూ ఉన్నారు. మరియ కూడా దర్శించడం జరిగింది. కానీ జకరియా దగ్గర మాట్లాడడానికి ఏం లేదు. మాట్లాడాలని చాలా ఉంది, కానీ మాట్లాడడానికి ఆయనకు మాటలు లేవు, మాటలు రావడం లేదు. మౌనంగా ఉండిపోయాడు. ఆలోచిస్తూ ఉన్నాడు, దేవుని గురించి ఆలోచిస్తూ ఉన్నాడు, దేవుని ప్రజల గురించి ఆలోచిస్తూ ఉన్నాడు, తన వృత్తి గురించి, తన యాజక ధర్మం గురించి ఆలోచిస్తూ ఉన్నాడు, తన కుటుంబం గురించి ఆలోచిస్తున్నాడు, దైవ దర్శనం, దేవుని దూత ద్వారా వచ్చిన దైవ దర్శనాన్ని గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. ఆలోచిస్తూ సమయాన్ని గడుపుతూ ఉన్నాడు. బహుశా జకరియా ఈ విధంగా ఆలోచిస్తూ ఉండవచ్చు, నేను దేవుని యాజకుని, నా జీవితంలో దేవుని ఆజ్ఞలన్నీ కూడా పాటించడానికి నేను ప్రయత్నించాను. నేను కానీ నా భార్య కానీ నిందారహితులుగా ఉన్నాము, కానీ దేవుని దూత సాక్షాత్తు దేవుని ఆలయంలో చెప్పిన విషయాన్ని నేను నమ్మలేదే, ఎంత అవిశ్వాసం నేను అని ఆయన బహుశా ఎన్నోసార్లు ఆ 9 నెలలు ఆయన పశ్చాత్తాపడి ఉండొచ్చు, బాధపడి ఉండొచ్చు. మోషే గురించి ఆయన జ్ఞాపకం చేసుకొని ఉండొచ్చు. మోషే మాకు 613 ఆజ్ఞలు ఇచ్చాడు. అందులో 248 సిన్స్ ఆఫ్ కమిషన్, 365 సిన్స్ ఆఫ్ ఒమిషన్. అందులో ఒక్క ఆజ్ఞ తప్పిపోయినా కానీ అన్ని ఆజ్ఞలు తప్పిపోయినట్టే. నేను ఎంతో కష్టపడ్డాను, కానీ నాకు తెలుసు, నా మనస్సాక్షికి తెలుసు, నా పాపాన్ని నేను పోగొట్టుకోలేనని నాకు తెలుసు. నేను ప్రతిరోజు నా యాజక వృత్తిలో ఉన్నవారు ప్రతిరోజు దేవుని ప్రజల పక్షాన బలులు అర్పిస్తూనే ఉన్నారు. కానీ నేను ఎంత దౌర్భాగ్యుడని అందరిలో కూడా, దేవుని ఆలయంలో సాక్షాత్తు దేవుని సముఖంలో ఉన్న దేవుని దూత మాట్లాడితే కూడా నేను నమ్మలేదే, ఎంత పాపిని నేను, నా పాపాన్ని ఏ విధంగా పోగొట్టుకోగలను. అసలు నా ప్రజలను జ్ఞాపకం చేసుకుంటే, మోషే వచ్చినప్పటి నుంచి 1400 సంవత్సరాల నుంచి బలులు అర్పిస్తూనే ఉన్నారు కదా, బలులు అర్పిస్తూనే ఉన్నారు కదా. ఎన్ని బలులు అర్పించిండొచ్చు వారు. పస్కా పండుగను ప్రారంభం నుండి, ఐగుప్తు దేశంలో పస్కా పండుగ ప్రారంభం నుంచి కొన్ని లక్షల కోట్ల గొర్రెలను, మేకలను వధించిండొచ్చు కదా. ఒకవేళ ఆ గొర్రెల మేకల రక్తము ప్రవహిస్తే అది నైలు నది కంటే కూడా గొప్పగా ప్రవహించును కదా. అన్ని బలులు మేము అర్పించామే, అయినా ఇన్ని బలులు నా ప్రజల పాపాన్ని పోగొట్టగలవా అని ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు. నా ప్రజల పాపాన్ని కాదు, కనీసం నా పాపాన్నన్నా పోగొట్టగలవా అని ఆయన పరి విధాలుగా ఆ 9 నెలలు ఆలోచిస్తూ ఉన్నాడు. దేవుడు మా పాపాలని ఏ విధంగా పోగొట్టగలడు, నాలాంటి దౌర్భాగ్యుణ్ణి, ధర్మశాస్త్రం అంతా తెలిసి కూడా దేవుని నమ్మన్న నాలాంటి దౌర్భాగ్యుణ్ణి దేవుడు ఏ విధంగా రక్షించగలడు అని ఆలోచిస్తున్నాడు. మోషే గురించి ఆలోచించాడు, అబ్రహాము గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. అబ్రహాము కుమారుడును, దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని మనం చదువుకున్నాం కదా, ఆ అబ్రహాము గురించి ఆలోచిస్తూ ఉన్నాడు జకరియా. అదొక వైపు. రెండో వైపు మనం గొర్రెల కాపర్ల గురించి చదువుకున్నాం. వారు ఊరు వెలుపట గొర్రెలను కాసుకుంటూ ఉన్నారు. వారు దేవాలయంలో బలులు అర్పించడానికి, ఎలాంటి జకరియా అయితే బలులు అర్పిస్తాడో వాళ్ళకు కావలసిన గొర్రె పిల్లలను అందించే గొల్లలు వీళ్ళు దేవాలయంలో గొర్రెలను అర్పించడానికి లేదా పశువులను అర్పించడానికి గొర్రె పిల్లల్ని పెంచేవాళ్ళు వీరే, మేకలను పెంచేవాళ్ళు వీరే పశు సంపదను కాపాడేవారు. ఆ దేశంలో దేవుని ఆలయానికి కావలసిన
ఈ బలులన్నీ కూడా సప్లై చేసే ఏజెంట్స్ వీరే అని మనం చెప్పుకోవచ్చు. కానీ వారు దేవాలయంలోకి వెళ్ళడానికి వీల్లేదు. దే ఆర్ అవుట్ క్యాస్ట్, నాట్ CASTE, CAST. There is no CASTE in Bible. They are outcast. వారు సమాజం నుంచి దూరంగా పెట్టబడిన వాళ్ళు. వారన్నటికి కూడా దేవాలయంలోకి ప్రవేశించేవారు కాదు. దేవాలయం కావాల్సిన బలులను ఇచ్చేవారు కానీ దేవాలయంలోకి ప్రవేశించేవారు కాదు. ఎందుకు అంటే హెచ్కేల్ గ్రంథం 34వ అధ్యాయంలో దేవుడు గొర్రెల కాపురను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. గొర్రెల కాపురుల మీద ఆయన నేరారోపణ చేయడం జరిగింది. అలా నేరారోపణ చేసినప్పుడు దేవుని ఉద్దేశం ఏంటిదంటే, దేవుని ప్రజలను పరిపాలించే పరిపాలకులు, దేవుని ప్రజలకు వాక్యాన్ని బోధించే బోధకుల గురించి మాట్లాడితే వీళ్ళేం చేశారంటే, గొర్రెల కాపురులు అంటే లిటరల్గా గొర్రెల కాపురులను తీసుకొని వారిని సమాజంలోంచి వెలివేయడం జరిగింది. ఈ గొర్రెల కాపరులు దేవుని ఆలయంలో గొర్రెలను పంపిస్తారు కానీ వారి తరఫున గొర్రెలను బలిచ్చేవారు లేరు. వీళ్ళ పాపం ఎలా పోవాలి? జకరియా పాపం ఎలా పోవాలి? తాను దేవుని ఆలయంలోనే ఉంటూ సాక్షాత్తు పరిశుద్ధుడైన దేవుని ఆలయంలో దేవుని నమ్మకపోయిన జకరియా పాపం ఎలా పోవాలి? దేవుని ఆలయంలోకి ప్రవేశంలోని ఈ గొర్రెల కాపురుల పాపం ఎలా పోవాలి? ఎలా పోవాలి అంటే దానికి సమాధానమే అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని మనం చదివాం కదా. ఆ యేసుక్రీస్తు దానికి సమాధానము. ఈ సంఘటన జరగకముందు 2000 సంవత్సరాల ముందు దేవుడు అబ్రహాముతో మాట్లాడడం జరిగింది. ఆదికాండము 15వ అధ్యాయము. ఇక్కడ ఆదికాండం 15వ అధ్యాయంలో దేవుడు అబ్రహాముతో నిబంధన చేశాడు. మనం చదువుదాం. 8వ వచనము, 15వ అధ్యాయం 8వ వచనము. అతడు, ప్రభు అయిన యెహోవా, నేను దీనిని స్వతంత్రించుకునేదని నాకెట్లు తెలియననగా ఆయన 3 ఏండ్ల పెయ్యును, 3 ఏండ్ల మేకను, 3 ఏండ్ల పొట్టేలను, ఒక తెల్ల గువ్వను, ఒక పావుర పిల్లను నా యొద్దకు తెమ్మని అతనితో చెప్పాను. అతడు అవన్నీ తీసుకొని వాటిని నడుమునకు ఖండించి దాని ఖండమునకు ఎదురుగా ఉంచెను. పక్షులను అతడు ఖండింపలేదు. గద్దలు ఆ కళేబరంలో వాలినప్పుడు అబ్రహాము వాటిని తోలివేసెను. 17వ వచనం. మరియు ప్రొద్దుగుంకి కటిక చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యును అగ్నిజ్వాలయు కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయెను. దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ ఉన్నాడు. అబ్రహాముకు ప్రత్యక్షమయ్యాడు. అబ్రహాముతో వాగ్దానం చేశాడు. ఆయనతో నిబంధన చేస్తూ ఉన్నాడు. ఇది నిబంధన. బైబిల్లో అత్యంత కీలకమైన సిద్ధాంతం ఏంటిదంటే నిబంధన. దేవుడు నిబంధన లేకుండా ఎవరితో కూడా వ్యవహరించలేడు. గాడ్ ఈజ్ ద గాడ్ ఆఫ్ కవెనెంట్స్. దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ కవెనెంట్స్ ఆఫ్ క్రైస్ట్. కవెనెంట్ థియాలజీ అని కూడా ఒకటి ఉంటుంది, ఒక శాఖ ఉంది క్రైస్తవ సిద్ధాంతంలో. కవెనెంట్స్, గాడ్ ఈజ్ ద గాడ్ ఆఫ్ కవెనెంట్స్. అబ్రహాముతో దేవుడు నిబంధన చేస్తూ ఉన్నాడు. నిబంధన చేసేటప్పుడు దేవుడు కొన్ని జీవులను తీసుకొని వచ్చి నువ్వు వాటిని ఖండించమని చెప్పాడు. అబ్రహాం వాటిని ఖండించాడు. ఖండించిన తర్వాత ఆ జీవుల మధ్యలోంచి, వాటి కళేబరాల మధ్యలోంచి 17వ వచనంలో దేవుడు నడిచిపోయినట్టుగా మనం చూస్తున్నాం. వాస్తవానికి పూర్వకాలాల్లో వారు ఏ విధంగా నిబంధన చేసుకునేవారంటే ఈ విధంగా నిబంధన చేసుకునేవారు. ఇద్దరు వ్యక్తులు వారు ఏదన్నా నిబంధన చేసుకుంటే, ఉదాహరణకి ఈ విధంగా అనుకోండి, A, B, వారిద్దరు కూడా ఏదైనా నిబంధన చేసుకుంటే వారు ఏం చేసేవారంటే నిబంధన మొత్తం పూర్తిగా వారు అనుకున్న తర్వాత వారు ఒక జీవిని కానీ 2-3 జీవులను కానీ తీసుకొని వచ్చి వాటిని ఖండించేవాళ్ళు. ఖండించి వాటి కళేబరాలను సగానికి సగం ఇట్లా ఇటుపక్కన సగము ఇటుపక్కన సగం పెట్టేసి ఈ AB అనేవాళ్ళు ఇద్దరు కూడా ఆ కళేబరాల మధ్యలోంచి నడుచుకుంటూ పోయేవారు. కళేబరాల మధ్యలోంచి నడుచుకుని పోయేవారు. AB ఇద్దరు ఒప్పందం చేసుకున్నారు కాబట్టి ఇద్దరు కూడా కళేబరాల మధ్యలోంచి పోయేవారు. దాని భావం ఏంటిదంటే, ఒకవేళ ఈ నిబంధనలో ఎవరు తప్పు చేస్తే వాళ్ళు, ఈ జీవులు ఏ విధంగా ఖండించబడి చంపబడ్డాయో వారికి కూడా అదే విధంగా మరణం సంప్రాప్తించాలి అనేది నిబంధన. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ కవెనెంట్. సో దేవుడు అబ్రహాముతో అలాంటి నిబంధన చేశాడు. నిబంధన చేసినప్పుడు అబ్రహాము దేవుడు ఇద్దరు కళేబరాల మధ్యలో నడుచుకుంటూ వెళ్ళాలి. ఇద్దరు వెళ్ళాలి. కానీ అబ్రహాం వెళ్ళలేదు, దేవుడు మాత్రం వెళ్ళాడు. అబ్రహాము వెళ్ళలేదు, దేవుడు మాత్రం వెళ్ళాడు. కాబట్టి ఇప్పుడు అబ్రహాము తప్పు చేసినా దేవుడు తప్పు చేసినా చచ్చిపోవాల్సింది ఎవరో తెలుసా? దేవుడే. అబ్రహాము తప్పు చేసినా దేవుడు చనిపోవాలి, దేవుడు తప్పుడు చేసినా దేవుడే చనిపోవాలి. ఎందుకంటే అబ్రహాము ఆ కళేబరాల మధ్య నడవలేదు.
అబ్రహాముతో చేసిన ఆ నిబంధన నెరవేర్చుకోవడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రావడం జరిగింది. యాజకుడు ఉన్నాడు ఒకవైపు. మనము యాజకుల గురించి ఆలోచించినప్పుడు వీళ్ళు ఎలీట్ పీపుల్ అనుకోవచ్చు. అంటే సమాజంలో అత్యున్నత స్థానంలో ఉన్నవారు, పరిశుద్ధులుగా వారిని సమాజం చూస్తూ ఉంది, వారిని బోధకులుగా చూస్తూ ఉంది, వారు ధర్మశాస్త్రాన్ని అంతా కూడా బోధిస్తూ ఉన్నారు, ప్రజలను పాటించమని చెప్తూ ఉన్నారు. వాళ్ళొక వైపు ఉన్నారు. వారందరూ కూడా దేవుని ఆజ్ఞను మీరడం జరిగింది. ఇంకోవైపు ఉన్నారు గొల్లలు. వారు దేవుని దగ్గరికి వచ్చే అర్హతనే కోల్పోయారు. దేవుడు చేయలేదు వాళ్ళని. మానవులు వారిపైన నిబంధనలు లేదా వారు సంఖ్యలను పెట్టి వారిని దూరం పెట్టడం జరిగింది. దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్. వీళ్ళు తప్పు చేశారు, యాజకులు తప్పు చేశారు, గొల్లలు తప్పు చేశారు. ఇద్దరు తప్పు చేశారు. అబ్రహాము కూడా పాపం చేశాడు. ఎట్లా ఈ పాపాన్ని పోగొట్టుకోవాలి అంటే ఒకే ఒక మార్గం ఉంది. దేవుడే ఖచ్చితంగా వచ్చి చనిపోవాలా. అబ్రహాం పాపం చేసినా, దేవుడు పాపం చేసినా దేవుడే వచ్చి చనిపోవాలి. ఇజ్రాయెల్ ప్రజలు పాపం చేసినా, దేవుడు తప్పు చేసినా దేవుడే వచ్చి చనిపోవాలి. దేవుడు తప్పు చేసే అవకాశం లేదు. ఆయన అబద్ధం ఆడనేరని దేవుడు. దేవుడు పరిశుద్ధుడు అని దేవుని వాక్యంలో ఉంది. ఆయన పాపం చేయడు, ఆయనలో పాపం లేదు, ఆయన పాపం చూడజాలడని దేవుని వాక్యం చెప్తూ ఉంది. కాబట్టి అబ్రహాము చేసిన పాపానికి దేవుడే రావాల్సి వచ్చింది. జకర్యా అబ్రహాము సంతానము, ఈ గొల్లలు అబ్రహాము సంతానము. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు అబ్రహాము సంతానం నిమిత్తం ఈ లోకానికి రావడం జరిగింది. మరి మన పరిస్థితి ఏంటిది? అబ్రహాముతో ఆదికాండం 12:3 2-3 వచనాలు అక్కడ 7-fold బ్లెస్సింగ్ అంటారు దాన్ని. అందులో చివరి బ్లెస్సింగ్ ఏంటి తెలుసా? అబ్రహాము ద్వారా దేవుడు దేశాలన్నింటినీ కూడా ఆశీర్వదిస్తానని చెప్పాడు. హీఈస్ గోయింగ్ టు బ్లెస్ ఎవ్రీబడి త్రూ అబ్రహాం. ఆ మాట కూడా దేవుడు నిలబెట్టుకోవాలి. ఆదాముతో దేవుడు నిబంధన చేసినట్టుగా దేవుని వాక్యంలో ఉంది. హోషేయ గ్రంథము 6:7 చాలా స్పష్టంగా ఉంది. దేవుడు ఆదాముతో నిబంధన చేస్తే ఆదాము నిబంధన మీరినట్టుగా అక్కడ రాసి ఉంది. ఆదికాండం 3 15 దేవుడు ఆదాముతో సర్పంతో చెప్పడం జరిగింది, నీ సంతానానికి స్త్రీ సంతానానికి వైరం కలుగుతుంది, అతడు నీ తల మీద కొట్టును, నువ్వు అతని పాదం మీద కొట్టుదు అని చెప్పడం జరిగింది. కాబట్టి దేవుడు ఆదాముతో చేసిన నిబంధన బట్టి, దేవుడు అబ్రహాముతో చేసిన నిబంధన బట్టి, దేవుడు పాపం చేయకపోయినా ఆయన నిబంధన చేశాడు కాబట్టి ఈ లోకానికి రావాల్సి వచ్చింది. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే, ఈ లోకంలో ఎవరైనా సరే, నేను ఎలీట్ పర్సన్ అనుకున్నా లేదా నేను అవుట్ క్యాస్ట్ అనుకున్నా, ఎవరైనా సరే అందరినీ రక్షించగలిగిన ఒక వ్యక్తిగా ఉండడానికి ఈ లోకానికి వచ్చాడు. ఓన్లీ హీ క్యాన్ సేవ్. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే, మానవ ప్రయత్నాలన్నింటినీ కూడా నిర్వీర్యం చేయడానికి వచ్చాడు. మానవులు అనుకుంటూ ఉన్నారు, మేము దేవుని దృష్టిలో పరిశుద్ధులం అయిపోతాం, మేము దేవుని దగ్గర ప్రయత్నం చేస్తాం, మేము సాధిస్తాం అనుకుంటున్నారు. మీరు ఎవరు కూడా చేయలేరు, ఎవరు కూడా దేవుని దగ్గర నీతిని సంపాదించలేరని చెప్పడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రావడం జరిగింది. ఆలోచించండి, జకర్యా తన తప్పును ఏ విధంగా సరి చేసుకోగలడు? జకర్యా మాత్రమే కాదు, యాజకులందరూ కూడా, ఇంక్లూడింగ్ మోషే కూడా, అబ్రహాము కూడా, దావీదైనా సరే, ఎవరైనా వారి తప్పును ఏ విధంగా సరి చేసుకోగలరు దేవుని ఎదుట? అదే సమయంలో గొల్లలు లాంటి వారు, గొర్రెల కాపరులు తమను దేవుని దగ్గరికి ఎలా రాగలరు? ద ఓన్లీ సొల్యూషన్ ఈజ్ జీసస్ క్రైస్ట్ అనే విషయాన్ని మనం గమనించాలి. ఆ నిబంధనను నెరవేర్చడానికే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. లూకాసు వార్త 2 ఇంతకుముందు మనం చదివాం కదా, 12వ వచనాన్ని మనం చదువుదాం. గొర్రెల కాపరితో మాట్లాడుతున్న విషయం. దీనికి ఇదే మీకు ఆనవాలు, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పరుండుకొని ఉండటం మీరు చూచెదరు అని వారితో చెప్పాను. యేసుక్రీస్తు ప్రభు గురించి మాట్లాడుతూ దేవుని దూత గొల్లలతో చెప్పిన మాట ఏంటంటే, గొల్లలారా మీకు ఇదే సూచన, ఒక శిశువు పశువుల పాకలో ఉన్నాడు, పొత్తిగుడ్డల్లో చుట్టబడి ఉన్నాడు. ఆ శిశువు అక్కడ ఉన్నాడు. అక్కడ ఉండాల్సింది ఎవరు? ఉండాల్సింది గొర్రెపిల్ల యాక్చువల్గా అక్కడ. కానీ గొర్రెపిల్ల స్థానంలో యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు అనే విషయాన్ని గమనించాలి. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే, మానవ ప్రయత్నాలు నిర్వీర్యం చేసి బలులన్నీ కూడా ఆపివేయడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. హీ ఎండెడ్ ఆల్ ద సాక్రిఫైసెస్ బికాస్ హీ ఈస్ ద ఫైనల్ సాక్రిఫైస్. యేసుక్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత యాజక ధర్మం ఆగిపోయింది. యాజక ధర్మం లేదు.
ఉన్నదా? దేవుని ఆలయం ఉందా? బలులు ఉన్నాయా? లేవు. యేసుక్రీస్తు ప్రభువే, ఆయనే దేవాలయము, ఆయనే చిట్ట చివరి యాజకుడు, ఆయనే చిట్ట చివరి సంపూర్ణమైన బలి. హీ రిప్లేస్డ్ ఎవ్రీథింగ్. యాజకులకు మోక్షాన్ని కలిగించేది యేసుక్రీస్తు ప్రభువే. గొర్రెల కాపరులు తమ గొర్రెలను దేవాలయానికి ఇస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువే చిట్ట చివరి గొర్రె పిల్లగా వారి గొర్రెల పశువుల తొట్టిలోకి ఆయన వచ్చాడు. ఇక నుండి వారు గొర్రెలను సప్లై చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా దేవుని ఆలయంలోకి వెళ్ళవచ్చు. ఎందుకంటే ఈయనే దేవుని యొక్క గొర్రెపిల్ల కాబట్టి. హీ ఈజ్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్. హీ ఈజ్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్. యేసుక్రీస్తు ప్రభు గురించి ఆలోచించినప్పుడు, క్రిస్మస్ గురించి ఆలోచించినప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటి తెలుసా? ఇట్ ఈస్ ద, చాలామంది పోస్టర్ పెడతారు, దిస్ ఇస్ ద రీజన్ ఫర్ ద సీజన్ అని. మీరు చూస్తుంటారు బహుశా. అంటే క్రిస్మస్ది ఒక ట్రీ రౌండ్ చేసి పెడతారు, పక్కన ముళ్ళ కిరీటం ఒకటి పెడతారు. దాట్ ఈస్ ద రీజన్. యేసుక్రీస్తు ప్రభు ఎందుకు వచ్చాడంటే మానవుల పాపముల కోసం చనిపోవడానికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు ఎందుకు వచ్చాడంటే మానవులతో నిబంధన చేశాడు కాబట్టి వచ్చాడు. ఆలోచించండి ఒకసారి. దేవునికి మానవులను రక్షించాల్సిన అవసరం ఉన్నదా? రక్షించాల్సిన అవసరం ఉందా? డస్ గాడ్ నీడ్ టు సేవ్ అస్? మనం రక్షించకపోతే దేవునికి ఏమైనా అన్యాయం జరుగుతుందా? దేవునికి ఏమైనా నష్టం కలుగుతుందా? మానవులందరినీ కూడా దేవుడు తీసుకుని వెళ్ళి నరకంలో వేస్తే దేవుని మహిమ ఏమైనా తగ్గుతుందా? బికాస్ ఎవ్రీబడి ఈజ్ సెంట్. మానవులందరినీ కూడా నరకంలో వేయచ్చు, కానీ దేవుని మహిమ ఏమైనా తగ్గుతుందా? కొంచెం కూడా దేవుని మహిమ తగ్గదు. గుర్తుపెట్టుకోవాలి. దేవుడు పాపులందరినీ నరకంలో వేసినప్పుడు కూడా దేవుడు కొంచెం కూడా అన్యాయం కానీ, తప్పు కానీ, క్రూరత్వం కానీ చూపించడం లేదు. మరి ఎందుకు వచ్చాడు దేవుడు ఈ లోకానికంటే ఆయన చెప్పిన మాటను నిలబెట్టుకోవడానికి వచ్చాడంతే. ఆయన చెప్పిన మాటను, అబ్రహాముతో ఆయన చెప్పిన మాటను, దావీదుతో, ఆదాముతో ఆయన చెప్పిన మాటను నిలబెట్టుకోవడానికి వచ్చాడు. ఈరోజు నీవు నేను ఆలోచించాల్సిన విషయం ఏంటిదంటే, చాలా సింపుల్గా ఒక్కటే మాటలు నేను చెప్తాను. దేవుని మాట మన దగ్గరికి వచ్చింది. దేవుని మాట మన దగ్గరికి వచ్చింది. అబ్రహాం దగ్గరికి వచ్చింది, ఆదాము దగ్గరికి వచ్చింది. ఈరోజు దేవుని మాట మన దగ్గరికి వచ్చింది. సో అబ్రహాముతో దేవుడు చేసిన మాట నెరవేర్చడం జరిగింది. ఆదాముతో దేవుడు చేసిన మాట నెరవేర్చడం జరిగింది. అదే మాట మన దగ్గరికి వచ్చింది. ద క్వశ్చన్ ఈజ్ దిస్. ప్రశ్న ఇదే. నీ స్పందన ఏంటి అనేది ప్రశ్న కాదు. యేసుక్రీస్తు ప్రభు నీ కోసం చనిపోయాడు. నీ స్పందన ఏంటి? దాట్స్ నాట్ ద క్వశ్చన్. నువ్వు ఎట్లా స్పందిస్తే ఏంది? దేవునికన్నా నష్టం కలుగుతుందా? నేను ఎట్లా స్పందిస్తే ఏంది? దేవునికన్నా నష్టం కలుగుతుందా? ఈజ్ గాడ్ అ లూజర్? మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయను. నేను క్రైస్తవుని అని చెప్పుకొని ఇష్టం వచ్చినట్టు జీవిస్తే దేవునికి ఏదో అవమానం కలుగుతుంది అనుకుంటాము. ఏం కాదు. కొంతకాలము ఆ కాంటెక్స్లో కొంతమంది గందరగోళ పడుతుండొచ్చు. బట్ దేవునికి ఏం కాదు. దేవునికి ఏం కాదు. ప్రశ్న ఏంటిదంటే, దేవుడు మాటిస్తే ఆ మాట ఖచ్చితంగా నెరవేర్చుకుంటాడు. యెషయా గ్రంథము 55వ అధ్యాయంలో ఈ విధంగా ఉంది, నా నోటి నుండి వచ్చిన మాట నిష్ఫలమై మరలా నా యొద్దకు తిరిగి రాదు. దేవుని సువార్తను, దేవుని వాక్యాన్ని మనం చాలాసార్లు విని ఉంటాం. ఆయన నోటి నుండి వచ్చిన మాట మరలా అది నిష్ఫలమై ఆయన యొద్దకు తిరిగి రాదు. వెరీ సింపుల్ క్వశ్చన్. నీ దగ్గరికి వస్తున్న ఈ మాట కూడా నిష్ఫలమై దేవుని దగ్గరికి తిరిగిపోదు. రెండు జరుగుతాయి. ఒకటి, ఈ మాటను నువ్వు రిసీవ్ చేసుకున్న నువ్వు మారు మనసు అన్న పొందాలా. దేవుని మాట నిష్ఫలం కాదు. మారు మనసు పొందకపోతే దేవుని మాట నిష్ఫలం కాదు, నరకానికన్నా పోవాలా. సింపుల్. దాట్ ఈస్ ద గాడ్స్ వర్డ్. అలాంటి దేవుని మాట మన దగ్గరికి రావడము జరిగింది. అబ్రహాముతో కానీ ఆదాముతో కానీ దేవుడు చేసిన ప్రతి మాటను కూడా నెరవేర్చడం జరిగింది. మీరు బైబిల్ చదవండి, బైబిల్ చదవండి. గాడ్ సెడ్ ఎనీథింగ్, ఇట్ ఈస్ ఫుల్ఫిల్డ్. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, తెరవాల్సిన అవసరం లేదు. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో కొరింథీయులు అన్యజనులు, వారికి పౌలు రాస్తూ చెప్తూ ఉన్నాడు,
యేసుక్రీస్తు ప్రభులో దేవుని యొక్క వాగ్దానాలన్నీ కూడా అవును ఆమెన్ అన్నట్టుగా నెరవేరాయి. అవును ఆమెన్ అన్నట్టుగా అన్ని జనులకు చెప్తున్నాడు. అసలు అన్ని జనులతో దేవుడు ఎప్పుడు వాగ్దానం చేశాడు? అన్ని జనులతో దేవుడు వాగ్దానం చేయలేదు కదా. మరి అన్ని జనులకు ఎలా చెప్తూ ఉన్నాడు అంటే, అబ్రహాముతో చేశాడు, ఆదాముతో చేశాడు. కాబట్టి ఆయన అన్యజనులతో చెప్తున్నాడు, అబ్రహాముతో ఆదాముతో నేను ఏదైతే వాగ్దానం చేశానో అవన్నీ యేసుక్రీస్తులో నెరవేర్చడం జరిగింది. యూనో, యేసుక్రీస్తు ప్రభును నువ్వు నమ్ముకున్నా నమ్ముకోకపోయినా, నేను నమ్ముకోకపోయినా, విధేయత చూపించకపోయినా ఆయన మాట నిష్ఫలం కాదు. ఈ క్రిస్మస్ రోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు మానవ ప్రయత్నాలన్నింటినీ కూడా రీప్లేస్ చేస్తూ, హీ రీప్లేస్డ్ ఆల్ ద ఎఫర్ట్స్ ఆఫ్ మెన్, మనుషుల యొక్క ప్రతి ప్రయత్నాన్ని కూడా రీప్లేస్ చేస్తూ ఆయన్నే మానవులకు ఒక కొత్త మార్గాన్ని ఇవ్వడం జరిగింది. అదే క్రిస్మస్. దట్ ఈస్ ద క్రిస్మస్, దట్ ఈస్ ద గిఫ్ట్ ఆఫ్ క్రిస్మస్, దట్ ఈస్ త్రూ జీసస్ క్రైస్ట్. ఆయనే గొర్రెపిల్లగా రావడం జరిగింది. క్రిస్మస్ సందేశం ఏంటిదంటే, యేసుక్రీస్తు ప్రభు మనకు గొర్రెపిల్లగా రావడం జరిగింది. దట్ ఈస్ ద మెసేజ్ ఆఫ్ క్రిస్మస్. అండ్ గాడ్ బ్లెస్ యూ విత్ దిస్ మెసేజ్. థ్యాంక్ యూ.